హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. కన్నప్ప మూవీలోని ప్రభాస్ గారు ప్లే చేస్తున్న రోల్ కి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేస్తూ తను ఏం రోల్ చేస్తున్నారు అనేది కూడా రివీల్ చేశారు నిన్న మూవీ టీం. మిగతా పోస్టర్ గురించి సెకండరీ, బట్ ప్రభాస్ గారి పోస్టర్ ఎలా ఉంది అంటే కొంతమంది బాగలేదని అది అంటున్నారు. నాకైతే నచ్చింది, బాగానే డిజైన్ చేశారు. ఎందుకంటే మూవీలో ఇది వన్ ఆఫ్ ద లుక్ అని మనకి. సో తన పేరు రుద్ర. ఆ మహాశివుని కొన్ని రూపాల్లో ఇదొకటని చాలా పురాణాల్లో చెప్తున్నారు. ఇన్ జనరల్ గా గూగుల్లో రుద్ర అని కొడితే వేదిక్ గాడ్ అసోసియేటెడ్ విత్ స్టార్మ్స్, మెడిసిన్ అండ్ ద హంట్ అని ఉంది. ఆ మహాదేవునికి ఇంకొక పేరు రుద్ర అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తే కొంతమంది మహాపండితులు రుద్రుడు అంటే దుఃఖమును కలిగించేవాడు, అదే విధంగా దుఃఖమును హరించేవాడు అని కూడా చెప్తున్నారు. అంటే ఆయన క్రియేటర్ అండ్ ఆల్సో ఆయనే డిస్ట్రాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మెయిన్లీ సారో అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ పోస్టర్ లో ఏం రాశారంటే ఆ శివుని ఆజ్ఞను శిరసా వహిస్తాడు అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ టైం రిప్రజెంట్ చేస్తారు అండ్ ఏ పవర్ఫుల్ రేజింగ్ స్టార్మ్ అని చెప్తున్నారు. అంటే మహాకోపిస్ట్ అని కూడా మనకు చెప్తున్నారు. అంటే ఆయన వస్తే అలా ప్రళయాన్ని తీసుకొని ఒక్కసారిగా మీద పడిపోయి అతలాకుతలం చేసి వెళ్ళిపోతారు. అది కూడా ఆ పరమశివుడు ఆజ్ఞాపిస్తేనే అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మూవీలో శివయ్య అని అరిచినప్పుడు ఏకంగా ఆ మహాదేవుడు వస్తారని అనుకుంటూ ఉన్నాను. చాలా మంది అనుకుంటున్నారు, బట్ తను ఆ రుద్రుడిని పంపిస్తాడని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పట్లో రెబల్ స్టార్ కృష్ణరాజ్ గారు భక్త కన్నప్ప మూవీలో కన్నప్పగా చేశారు. సో ఒక నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ బిలీవర్ గా మారితే ఏ లెవెల్ కి వెళ్తాడనేది స్టోరీ. సో అది ఎమోషన్స్ తో చాలా బాగా తీశారు కృష్ణదాస్ గారు. అంటే జీవించేశారు. మన భాషలో చెప్పాలంటే యాక్టింగ్ చింపాతులు పడేశారు. అండ్ అలాగే రేజ్ ని, ఇన్నోసెన్స్ ని చాలా రియలిస్టిక్ గా చేసి చూపించారు. బట్ ఈ కన్నప్ప మూవీలో సేమ్ అదే పెట్టినా గట్టిగా వర్కౌట్ అవుతుంది. బట్ దాన్ని డీవియేట్ చేయకుండా కరెక్ట్ గానే తీస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ విష్ణు గారిని అస్సలు కంపేర్ చేయడం లేదు, బట్ కొద్దిగా ఆ మూవీ లాగా తీసిన ఈ జనరేషన్ వాళ్ళకు గట్టిగా ఆయన గురించి తెలుస్తుంది. సో కన్నప్ప కష్టంలో ఉన్నప్పుడు అప్పటికే బిలీవర్ గా మారిన తర్వాత శివయ్య అని పిలిస్తే దెన్ ఆ మహాశివుడు ఆ ప్రళయకాల రుద్రుడిని పంపిస్తారని అనుకోవచ్చు. సో అక్కడ మన ప్రభాస్ గారు రుద్రుడిగా వస్తారు. ఈ పోస్టర్ లో ఆయన లుక్స్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే భక్త కన్నప్ప మూవీలో పరమశివుడు ఒక సాధువు లాగా వస్తారు. దెన్ ఇక్కడ ఆయన రాకుండా మహాప్రళయ రుద్రుడిని మహా ముక్కోపిని పంపిస్తున్నారు. ఆయన తను ఎలా ఉన్నారు, ఒక సాధువులాగా నిర్మలమైన మొహంతో, అంటే ఫేస్ లో పీస్ కనిపిస్తుంది. సో అలా ఆయన ఆ వేషంలో వస్తారు. బట్ హీఈస్ ఏ క్రియేటర్ అండ్ డిస్ట్రాయర్. సో తను ప్రశాంతంగా ఉన్నప్పటి పిక్ ని మనకు ఈ పోస్టర్ లో చూపిస్తున్నారు. మూవీలో ఆయన క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ, బట్ ఈ మూవీలో మెయిన్ థింగ్ ఇస్ ప్రభాస్ గారు ప్లే చేస్తున్న రోల్. ఇట్ విల్ చేంజ్ ద మూవీ పర్స్పెక్టివ్. సో ఇందాక కనెక్ట్ అయ్యానని చెప్పానుగా. ఎలా అంటే మొన్నే మహాకుంభమేళా జరిగింది. అందులో నాగసాధువులు చాలా మంది అఘోరాలు వచ్చారు, చాలా మంది స్వామీజీలు కూడా వచ్చారు. సో సేమ్ అదే విధంగా ఒక సాధువుగా మనకు ఈ పోస్టర్ లో ఆ రుద్రుడిని పరిచయం చేస్తున్నారు. అంటే ఆ రుద్రుడిని రియలిస్టిక్ గా, అంటే ఒరిజినల్ గెటప్ లో మనకు చూపించడం లేదు. మేబీ మూవీలో ఆ మహాప్రలయ రుద్రుడు ఒరిజినల్ ఇమేజ్ ని డిజైన్ చేశారో లేదో ఐడియా లేదు కానీ, అది కానీ చేస్తే, అది కరెక్ట్ గా చేస్తే ఇండియా షేక్ అయిపోతుంది. ఎందుకంటే వెన్ కంపేర్ టు ఆదిపురుష్, ప్రభాస్ గారి లీన్ బాడీలో ఉన్నారు. ఇది చాలా బాగుంది. సో ఆ బాడీతో మహాశివుని అంశలాగా తలపైన కొప్పు, అలా రియల్ ఇమేజ్ ని చూపిస్తే దెన్ ఇట్ విల్ బి గూస్ బంప్స్ మూమెంట్. దానికి తోడు సరైన బీజియం పడాలి. అది ప్యూర్ డివోషనల్ అండ్ సినిమాటిక్ కూడా ఉంటుంది. సో ఈ పోస్టర్ లోని లుక్ వరకు ఆ చిరుతపులి చార్ల చార్ల పంచి కాకుండా ప్లెయిన్ గా కాషాయం రంగులో వేసినా బాగుండేది. బట్ ఒక సాధువుగా మహారుద్రుడు వస్తే ఎలా ఉంటుంది అనేది మనకు చూపిస్తున్నారు. అంతేగాని నాకు తెలిసి ప్రభాస్ గారి ఒరిజినల్ లుక్ ని వీళ్ళు దాస్తున్నారు అనిపిస్తుంది. సో చూద్దాం. మూవీలో మాత్రమే వీళ్ళు రివీల్ చేస్తే దాని సస్పెన్స్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది. లేదు మూవీ అంతా ఇదే గెటప్ పైన అలా ప్రశాంతంగా ఉన్న స్టేజ్ నుండి ఫియర్సింగ్ గా ప్రళయకాల రుద్రుడిగా మారే స్టేజెస్ ని కూడా చూపిస్తే అది మూవీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మన గెస్ ప్రకారం ఖచ్చితంగా ఇంకొక గెటప్ కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానికి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎలా డిజైన్ చేశారు, ఎలా చూపించబోతున్నారు అనేది వెయిటింగ్. అఫ్ కోర్స్ నా వరకైతే అట్లీస్ట్ ఈ మూవీతో అయినా మంచు విష్ణు గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని నిజంగానే ఆశిస్తున్నాను. సో హోప్ ప్రభాస్ గారి రోల్ ని మూవీలో కరెక్ట్ గా యూజ్ చేస్తారని ఆశిద్దాం. మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.